మన సమస్యలన్నిటికీ కారణం ఏం చెప్తారు అంటే, మన ఐడెంటిటీ మనకు సరిగ్గా తెలియకపోవడం. ఐడెంటిటీ అంటే ఏంటి? నేనున్నాను. అంతే కదా! నేను అంటే ఏంటి? లోపల నాకున్నటువంటి జ్ఞానం. అంతే కదా! నా ఆలోచన అంటాము. నాది ఆలోచన అని ఎందుకనము? అంటే ఏంటి ఇక్కడ? మనం కొంచెము బ్రెయిన్ పెట్టి గనక ఆలోచన చేస్తే లోపల ఒక జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం ఏంటి? మనకు సంబంధించిన జ్ఞానం నార్మల్‌గా ఏ జ్ఞానం ఉంది మన దగ్గర? నేను సో అండ్ సో నాకు ఇదిగో నేను ఇలా అదేదో చదువుకుందాం అనుకున్నాను, అలా చదువుకోలేకపోయినాను. ఇదిగో ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, చేసుకోలేకపోయినాను. అట్లాగే నా పిల్లలు ఎక్కడో గొప్ప పొజిషన్స్‌కి వెళ్తారనుకుని ఎంతో కష్టపడ్డాను, కాలేకపోయినాను. అంటే ఏంటి? ఇవన్నీ దేనికి సంబంధించినవి? నాది అనేటువంటి నా శరీరానికి సంబంధించింది. అంటే ఇప్పటివరకు నా జ్ఞానం ఏమనుకుంటున్నాను నేను? నాది శరీరం, నాది శరీరానికి ఏమున్నాయి? నా ఆస్తులు, విత్తం, తర్వాత నా ఆపోజిట్ వాళ్ళు అంటే భార్య భర్త వాళ్ళు, తర్వాత నాకున్నది ఏంటి? పిల్లలు. అంతే కదా! ఏ శరీరానికైనా ఉన్నవి అంతకంటే ఏమున్నది? ఇప్పటివరకు మన మన ఐడెంటిటీ ఏంటి? ఎంతసేపటికి నాది తప్ప ఇంకొకటి ఏమీ లేదు, నాది సపరేటు, నాదే పడుతున్నాను, నా అంత కష్టాలు ఇంకెవరికి పడరు, నా అంత గొప్పగా ఎవరు చేసి ఉండరు అనేటువంటి విషయం తప్ప ఇంతకన్నా ఏముందా మన జ్ఞానంలో? కాకపోతే మన ఉపనిషత్తుల్లో మన ఋషులు ఏం చెప్పారు అంటే, ఈ నేను అనే విషయాన్ని కనుక నువ్వు సక్రమంగా అర్థం చేసుకున్నావనుకో, నీకు అసలు సత్యం అనేది తెలిసి నువ్వు వండర్ఫుల్గా ప్రస్తుతంలో 100% నువ్వు హ్యాపీగా ఉంటావు అని చెప్పాడు. ఏంటి తెలుసుకోవాల్సిన ఐడెంటిటీ ఏంటి? ఇప్పటివరకు నాదే శరీరం అనుకుంటున్నావు కదా! కాదమ్మా, నీది శరీరం కాదు. నీ శరీరం కాని ఒక నా జ్ఞానం ఒకటి నీ లోపల ఉన్నది. నీ లోపల కాదు, ఆ జ్ఞానంలో నువ్వున్నావు. ఆ జ్ఞానం ఎక్కడుంది? నీతోనే ఉంది. అందుకని ముందు ఆ నేను అనేదాన్ని నువ్వు కొంచెం సరిగా అర్థం చేసుకున్నావడం కనుక నువ్వు మొదలుపెట్టావంటే, ఆఫ్టర్ ఆల్ ఈ నాదేం లేదు కదా అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది అంటాడు. ఆ ఋషులు ఏం చెప్పారు? పాపం వాళ్ళ ప్రయత్నం అంతా ఏంది? మనం దుఃఖపడకూడదనే, అంతకంటే పాపం వాళ్ళు ఏం లేదు మహానుభావులు. వాళ్ళు ఏం చెప్పారు? ఆ నేను అనేటువంటి ఆ లోపల ఉన్నటువంటి జ్ఞానం అనేది అది నిరాకారం, నిశ్చలం, దానికి మార్పులు గీర్పులు లేవు, దానికి చావు పుట్టుకలు లేవు. అది ఒకటది. దాన్ని వన్నెస్ అన్నారు, బీయింగ్ అన్నారు, అబ్సల్యూట్ అన్నారు, ఇన్ఫినిట్ అన్నారు. కాకపోతే ఈ నాది ఉంది కదా, ఈ నాది ఒకటి కాదు, మిగిలిన 99 నాదులే. అంటే ఏంటి? నామరూపాలు. అంటే ఏంటి? ప్రపంచం ఉంది, ప్రపంచంలో మనుషులు ఉన్నారు, వస్తువులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, చేమలు ఉన్నాయి, అవన్నీ కూడా విశేషాలు. నువ్వేమనుకుంటున్నావు? ఆ నేను అనే విషయాన్ని నువ్వు మర్చిపోయినావు, ఆ జ్ఞానాన్ని మర్చిపోయి నాదే సత్యం అనుకొని దాని చుట్టూ పరిగెడుతున్నావు. అసలు వదిలేసేమ్మా. అందుకని అసలు నేనెవరు అనే విషయాన్ని నువ్వు చక్కగా అర్థం చేసుకో. అంతే, అర్థం చేసుకుంటే ఏమర్థం అవుతుంది? నా సమస్య చిన్నదే కాదు, నీకే తెలిసిపోతుంది. అంతే కదా! అది జస్ట్ టెంపరీ కదా ఏదైనా. అర్థం చేసుకో, జీవితాన్ని సరిగా అర్థం చేసుకో, నీ మనసును అర్థం చేసుకో, తెలివిగా మంచిగా ఆలోచించు, నీకే విషయం తెలుస్తుంది అంటారు.